ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచి టేబుల్ టాప్ పొజిషన్లోకి వెళ్ళింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతుంది. జైపూర్లో 13 సంవత్సరాల తర్వాత విజయం సాధించి ఆ చరిత్రను తిరగరాసింది. ముంబై ఇండియన్స్ ఉన్న ఫామ్కి వారు ఈ సీజన్లో కప్ కొట్టేలా ఉన్నారు. వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్కి ఇంకాస్త చేరువైంది. 2008 మరియు 2017లో ముంబై ఇండియన్స్ వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచింది. ప్రతి మ్యాచ్కు ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ హైప్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్లో మరోసారి ఎంపైర్ డిసిషన్స్తో కొంతమంది ముంబై ఇండియన్స్ ఫిక్సింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు. రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ డిసిజన్ అండ్ రోహిత్ శర్మ లేట్ రివ్యూ తీసుకోవడం వాటికి రీజన్స్. రోహిత్ శర్మ 0 సెకండ్స్కి రివ్యూ తీసుకోవడం, ఎంపైర్స్ ఓకే చెప్పడం కాస్త వివాదానికి దారితీసింది. అదేవిధంగా రెకెల్టన్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ తర్వాత క్రీజ్ నుండి వెళ్ళిపోయినట్లు కనిపించడం, మళ్ళీ రోహిత్ శర్మ షౌట్తో క్రీజ్లోకి వెళ్లడం వివాదానికి దారితీసింది. అయితే రెకెల్టన్ రన్ కోసం ప్రయత్నించకుండా అవుట్ అని వెళ్లిపోయాడని దాన్ని కూడా ఆరోపించారు. అవన్నీ కావాల్సుకొని క్రియేట్ చేసినవిగా ముంబై ఇండియన్ ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ఇక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వచ్చింది. రోహిత్ ఈ మ్యాచ్లో డిఫరెంట్ టెక్నిక్తో ఆడాడు. ఒక్క 6 లేకుండా 9 4లతో 50 రన్స్ సాధించాడు. కామ్గా మరియు కాన్ఫిడెంట్గా ఆడి సూపర్ నాగ్ని ముంబై ఇండియన్స్కి అందించాడు. మరో ఎండ్లో రెకెల్టన్ అగ్రెసివ్గా ఆడాడు. 38 బంతుల్లో 61 రన్స్ సాధించాడు. వీరిద్దరూ ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్సలెంట్ బ్యాటింగ్తో టీంకి 71 బాల్స్లో 116 రన్స్ పార్ట్నర్షిప్ అందించి స్ట్రాంగెస్ట్ పొజిషన్కి తీసుకొచ్చారు. అయితే వీరిద్దరూ వెంటనే అవుట్ అయ్యారు. తర్వాత 1 డౌన్లో వచ్చిన సూర్య, రోహిత్ శర్మ అవుట్ అయ్యాక వచ్చిన హార్దిక్ పాండ్యా రెచ్చిపోయారు. ఇద్దరు కలిసి 23 బంతుల్లో 48 రన్స్ సాధించారు. వీరిద్దరూ కలిసి టీంకి 44 బాల్స్లో 94 రన్స్ అందించారు. మ్యాచ్ అయిపోయాక వీరిద్దరికి సూపర్ స్ట్రైకర్ అవార్డు ఇచ్చారు. సో దీంతో వీరిద్దరూ కలిసి స్పైడర్ మ్యాన్ పోజ్తో అలరించారు. సూర్య వరుసగా 11 మ్యాచ్ల్లో 25+ రన్స్ సాధించి మరోసారి రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేవిధంగా మరోసారి ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 11 టైమ్స్ 25+ స్కోర్ ఏ బ్యాట్స్మెన్కి సాధ్యం కాలేదు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి ముంబైకి సూపర్ నాక్ అందించాడు. వీరిద్దరి బీభత్సంతో ముంబై ఇండియన్స్ 217 రన్స్ సాధించింది. దీంతో ముంబై విజయం దాదాపు అప్పుడే ఖాయమైంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ 200+ స్కోర్ను ఇప్పటి వరకు మిగతా టీంని చేయనివ్వలేదు. ఈ మ్యాచ్తో కలిపి 17 సార్లు 200+ స్కోర్ని డిఫెండ్ చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో మరోసారి తేలిపోయింది. పరాగ్ పూర్ క్యాప్టెన్సీతో బౌలర్స్ని సరిగా యూజ్ చేసుకోలేదు. జోఫ్రా ఆర్చర్కి ఫస్ట్ ఓవర్ తర్వాత మరో ఓవర్ ఇవ్వలేదు. ఇక హసరంగా మరియు సందీప్ శర్మ టీంలో లేకపోవడం కూడా వీరికి చాలా మైనస్ అయింది. కెప్టెన్గా ఫెయిల్ అయిన పరాగ్ 2 ఓవర్లు వేసి 12 రన్స్ మాత్రమే ఇచ్చి రోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఇక చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలోనే మ్యాచ్ని ముంబై ఇండియన్స్కి ఇచ్చేసింది. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ని దీపక్ చాహర్ పర్ఫెక్ట్ ప్లాన్తో డకౌట్ చేశాడు. ఇక మరో ఓపెనర్ జైస్వాల్ వరుస 6లతో ఊపు మీద కనిపించిన నెక్స్ట్ బాల్కి బోల్ట్ జైస్వాల్ని బౌల్డ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలోనే వారి ఓపెనర్స్ ఇద్దరిని కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్కి వారి ఓపెనర్స్ చాలా క్రూషియల్. వీరిద్దరూ ఫెయిల్ అయితే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ని ఏ విధంగా కోల్పోతుందో మరోసారి అర్థమైంది. ఇక వీరిద్దరు అవుట్ అయ్యాక ముంబై బౌలర్స్ రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ని ఆడేసుకున్నారు. బుమ్రా ఒకే ఓవర్లో కెప్టెన్ పరాగ్ని మరియు హెట్మేయర్ని వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఇక ఏ ఒక్క బ్యాట్స్మెన్ రన్స్ సాధించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 100 రన్స్ తేడాతో భారీ ఓటమిని ఎదుర్కొంది. బ్యాటింగ్లో జోఫ్రా ఆర్చర్ 30 రన్స్ సాధించడంతో కాస్త రన్స్ పెరిగాయి. ఆర్చర్ త్వరగా అవుట్ అయితే రాజస్థాన్ రాయల్స్ మరింత ఘోరమైన ఓటమిని ఎదుర్కొనేది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో భారీ విక్టరీని సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. డేంజరస్ ఫామ్లో ఉన్న ముంబై ఇండియన్స్ నెక్స్ట్ మ్యాచ్లో గెలిచి టేబుల్ టాపర్గా ఉంటుందా లేదా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.